అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇది వచ్చేసి అయితే హెల్దీ ఫంక్షన్ వీడియో అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మంచి ఫన్గా ఉంటుంది. ముందుగా అయితే మనం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నా పెళ్ళికి, అలాగే అన్నయ్య పెళ్ళికి, చెల్లి పెళ్ళికి మాత్రం అప్పట్లో ఈ హెల్దీ ఫంక్షన్ లేదు. ఇంకా ఇప్పుడైతే హెల్దీ ఫంక్షన్స్ చాలామంది చేసుకుంటున్నారని, ఇంకా మా తమ్ముడికి అయితే హెల్దీ ఫంక్షన్ చేయాలని మా చెల్లి అయితే పట్టుపట్టింది. ఇంకా ఈవినింగ్ అయితే అందరం అయితే హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఇలాగా ఇంకా బయట నుండి బిందులు ఏం తెస్తామనుకుని అయితే ఇరుగు పొరుగు వరకు ఇత్తడి బిందులు ఉంటాయి కదా పూర్వంవి, అవి అయితే అడిగేసుకొని చక్కగా తోమేసుకొని అయితే ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసేస్తున్నాను. అలాగే విడి పూలు తెచ్చి దండలు అయితే కట్టేసుకున్నాము అందరమును. అలానే ఇంకా హెల్దీకి సంబంధించిన డెకరేషన్ మొత్తం అయితే మా మరిదే చేస్తున్నాడు. ఆ అబ్బాయి కొద్దిగా బాగా వచ్చే ఎక్స్పీరియన్స్. ఇంకా దీంట్లోనే మా చెల్లికి కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల తను చెప్పినట్టయితే మేము చేసేస్తాము. నాకు అస్సలు తెలియదు దీని పద్ధతి. ఇంకా నాకైతే ఇవన్నీ డెకరేషన్ చేయమన్నదని నేనైతే పూలదండలు కట్టేసుకొని ఇలాగైతే డెకరేషన్ చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే చక్కగా ముస్తాబు అయిపోయి నాతో ముచ్చట్లు ఆడుకుని కూర్చుంది. అంతే కదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి బాధ్యతలు తీసుకుంటే పేరెంట్స్ కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది కదండి. ఇంకా ఈ విధంగా అయితే జరుగుతుందండి. ఇంకా మా తమ్ముడిది అయితే అండి లవ్ మ్యారేజ్. అంటే తను మేము ఒప్పుకున్నంత వరకు అయితే వెయిట్ చేస్తాను అనుకుని అయితే వెయిట్ చేశాడండి. దాదాపు 5 years వెయిట్ చేశాడండి. మేము ఒప్పుకున్న తర్వాత ఇప్పుడైతే తను పెళ్ళికైతే రెడీ అయిపోయాడండి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటామంటే నేను లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అనుకుని చెప్పడంతో మేమందరం అయితే చాలా కోపంతో చాలా నాళ్ళు దూరం పెట్టాము. కానీ ఫైనల్గా అయితే ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుని మేమైతే ఒప్పించుకున్నాము. అలానే మేము ఒప్పుకున్నంత వరకు అయితే తను వెయిట్ చేశాడు కనుక ఇంకా అందరం అయితే తనకి అన్ని పద్ధతి ప్రకారంగా చేయాలనుకుని అయితే అందరం అనుకున్నాము. ఈ పువ్వులదండ అయితే అమ్మకి నేనే కట్టానండి. చెయ్యిమాల కాలుమాల చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే డెకరేషన్ చూడండి ఎంత బాగుంది కదా. మా మరిది అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంకా మధ్యన గులాబీ పువ్వులతో వినాయకుడు చాలా బాగుంది. ఇంత డెకరేషన్ అయిన తర్వాత ఇంకా మా చిన్న తమ్ముడికి ఎక్కడో ఏదో చిన్న లోపం కనిపించినట్టు ఉంది. విడి పువ్వులు తెచ్చేసి తెగ ముస్తాబు చేసేస్తున్నాడు. ఇంకా సైడ్కి మా చెల్లుని మా నాన్న హెల్దీ ఆడడానికి రెడీగా అయితే ఉన్నారు. ఇంకా కెమెరామెన్ రాలేదని అయితే వెయిట్ చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మకైతే నడుము నొప్పేనండి. కానండి అయితే ఈవిడైతే అస్సలు కొడుకు పెళ్ళికి అస్సలు డ్యాన్సులు చూడాలండి. మీరు కంపల్సరీ అయితే చూడండి, చాలా ఫన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీ స్టార్ట్ అయిపోతే ఫొటోస్ తీయడం అవ్వదనుకుని అయితే మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. మధ్యన వినాయకుడిని కప్పేసాం అనుకుని మా వారు కొద్దిగా దూరం వెళ్ళు అనుకుని అంటే వెళ్తున్నాను. ఇంకా మా వారికి ఫోటోలు అంటే గొప్ప పిచ్చి అండి, నాకు అంతగా ఉండదు. ఇంకా చెయ్యి దించు అనుకుని అంటున్నారు, కానీ మనకి మొదటి నుండి వచ్చిన అలవాటు కదా. నాకు ఫొటోస్లో అలా చెయ్యి పట్టుకోవడం అలవాటు. ఆయనేమో తీయ అంటున్నారు, ఏం చేస్తాం, అలా జరిగిపోయింది. ఇంకా అందరము హెల్దీకి అయితే స్టార్ట్ అయిపోయామండి. కెమెరామెన్ రావడంతో ఇంకా నేను మా చెల్లి గంధం అలాగే పసుపు రాసింది అయితే మిస్ అయిపోయిందండి ఆ వీడియో. ఇంకా మా అమ్మ ముఖం అయితే దగ్గర మెరిసిపోతుంది కొడుకు తొలుక సంతోషం చూసి. అంతే కదా, పేరెంట్స్ ఇలాగా పిల్లలు మంచిగా ఉంటే ఏ పేరెంట్స్కి వద్దంటారండి. కొంతమంది ఇష్టపడతారు, లవ్ చేస్తారు, కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదు అనుకుని వెళ్ళిపోతారు. కానీ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ మా తమ్ముడు మాత్రము నేను వెళ్ళను, ఏం చేయను, అలానే వేరే అమ్మాయిని కూడా చేసుకోను, మీరు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనుకొని అయితే అలానే పట్టుపట్టి ఉన్నాడు. మేము కూడా ఇంకా ఎంతగా మన గురించి ఆలోచించినప్పుడు వాడి భవిష్యత్తు కోసం కూడా మనం ఆలోచించాలనుకొని ఇంకా అందరం అయితే ఫైనల్గా ఒప్పుకున్నామండి. ఇంకా ఆంటీ అయితే తిలకం బాగానే దిద్దారు, యుద్ధానికి సిద్ధం అన్నట్టు. ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంక ఇప్పుడు రీసెంట్గా రీల్స్ వస్తున్నాయి కదా హెల్దీ ఫంక్షన్లోనే. ఓరే బాబా, ఇన్ని చేతులు తీసిన వాడు మెడ తెరి పెడతాడు, మెడ ఏమవుతుంది, పట్టేస్తుంది కదా. అస్సలు ఒప్పుకోవడం లేదండి ఎవరు కూడా. నేనైతే అస్సలు ఒప్పుకోనండి. అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం జరుగుతున్న హెల్దీ ఫంక్షన్ కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా కొన్ని కారణాల వల్ల నేను కూడా కొన్నేళ్ళుగా పుట్టింటికి దూరంగా ఉన్నాను. ఫైనల్గా వీడి పెళ్ళితో అందరం ఒక్కటయ్యాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి దూరం ఉండాలంటే చాలా కష్టం, కానీ కొన్నిసార్లు అది తప్పదు. కానీ ఫైనల్గా అయితే అంతా మంచిగా జరిగింది అనుకుని అందరం అయితే హ్యాపీ ఫీల్ అయ్యాము. మా అమ్మకు నడుము నొప్పి, అందుకే అలా నిల్చుంది. ఫైనల్గా అయితే మా తమ్ముడికి అయితే హెల్దీ అయితే చేసేస్తున్నామండి.
తన ముఖము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. చాలా కలకలలాడుతుంది కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తను ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని అయితే ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక అక్కగా. చూడండి ఇంకా మా అమ్మ నాన్న అయితే వేసేస్తున్నారు. మా నాన్నకి డ్యాన్స్ వేస్తారండి, మామూలుగా ఉండదు. అతనికి 60 సంవత్సరాలు అయిన ఆయన స్టెప్పులు ఎవరు వేయలేము, ఆ విధంగా వేస్తారు. కంపల్సరీ అయితే లాస్ట్ వరకు అయితే మీరు చూడండి. ఇంకా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్దీకి సంబంధించిన కలర్స్ శారీస్ కట్టుకొని వచ్చారు. ఫైనల్గా మేము కూడా వేసేస్తున్నాము. అబ్బో బావ వచ్చి నీళ్ళు వేసేటప్పుడు బావ మరిది కళ్ళద్దాలు పెట్టాడు. సుధీర్లా ఫీల్ అయిపోతున్నాడు. మా వారి ముఖం కూడా వెలుగుతుంది, నవ్వుతున్నారు, చిన్న చిరునవ్వు. భలేగా ఉంది. నాకైతే ఫుల్గా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే అందరం అయితే పెళ్లి కొడుక్కి అయితే మంగళ స్నానం అయితే చేయించేస్తున్నాము. కానీ వేసవి కాలంలో అయితే పర్వాలేదు కానండి, శీతాకాలంలో చలికాలం మాత్రము ఇలాంటి హెల్తీ ఫంక్షన్లు అయితే మాత్రము కళ్యాణ మండపానికి వెళ్ళడమేమో అని, కానీ మంచం మీద ఎక్కడము చలి జ్వరంకి మాత్రం కంపల్సరీ అయిపోద్దండి. అందుకే కాబోలు వేసవి కాలంలోనే ఇలాంటి మ్యారేజ్లు ఎక్కువ ఉంటాయి అనుకుని నేను అనుకుంటున్నాను. ఇంకా మా మరిదికి ఇంకా దానికి ముఖం మీద వేస్తే కానీ ఒప్పుకున్నట్టు అయితే బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా ఈ వెనక మా తమ్ముడు ఒకడు నాకు లైన్ క్లియర్ అయిపోయింది కదా నేను కూడా వేసేస్తాను అనుకుని వాడు కూడా తోకలో తయారయ్యాడు. మొత్తానికైతే మా మరిది అనుకున్నట్టే ఇంకా ముఖం మీద వేస్తే కానీ నేను ఊరుకోను అనుకొని అయితే ఫైనల్గా అయితే ఇలాగ వేసేస్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేసామండి. వీడి పెళ్ళితో మాకు అన్ని సంతోషాలు వచ్చాయి అనిపించిందండి. చాలా నాళ్ళు అయిపోయింది మా ఇంట్లో ఫంక్షన్ జరిగి, అందుకే అందరం అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నామండి. అసలు నైట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చూడండి. మా వాళ్ళు మెల్లగా జారిపోతున్నారు. మా మరిదిని మా నాన్న మా వారైతే తడిపేస్తారేమోనని.
అయిపోతుంది. రియల్ ఎస్టేట్ ఏమో కుప్పకూలిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడిపోయింది. ఈ సంగతులన్నీ అర్థం చేసుకొని అవునట్టు మర్చిపోయాను. అమెరికా నుంచి మరో డబ్బులు కట్టలేక నీ మొగుడు పొజిషన్ లో చేసుకోమంటావా? చెప్పాను అందుకే అవుతుంది. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తను దొరసందు లేదు మెడకే మోటోలా రవణమ్మ చికెన్ ముక్కలేదు, ఫ్రెండ్ లేదు, నీకు కింగ్ లేదు. ఇల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, ఇంక మెత్తుకోలేదు, ఇంక మెత్తుకోలేదు. దీనికి ఏర్పడి DJ Suman. ఏంట్రా బాబు, మా అమ్మకి ఎంత హుషారు వచ్చింది. ఎప్పుడు నడుము నొప్పి అనేది అసలు కొడుకు పెళ్ళికి అసలు నొప్పి రావడం లేనట్టుంది. ఇంకా నిల్చొని కూడా వేసేస్తుంది. ఇంకా మా అమ్మ నాన్న మా తమ్ముడు పెళ్ళికి ఫుల్గా స్టెప్పులు వేసారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా మనం కూడా గుంపులో గోవిందలాగా వేసిద్ది మరిండి స్టెప్పులు. వీడికి ఏటైంది, పెద్ద పోము ఏదో బుసగులిపోయినట్టు నాగస్వరం లేపేస్తున్నాడు బాబోయ్. ఫైనల్గా అయితే హెల్దీ అయిపోయిన తర్వాత ఇంకా స్టెప్పులు కూడా అవుతున్నాయి కంటిన్యూగా. ఇంకా కొన్ని రీల్స్ తీసుకోవాలి, అలాగే ఫొటోస్ తీసుకోవాలని మధ్యలోనే అయితే పెళ్ళికొడుకు పెట్టేసుకొని ఆడవాళ్ళం చుట్టూరు ముట్టేసాము. ఇంకా పాములు స్టెప్ అనుకుంటాను, అందరము బుసగొలిపిన పాముల్లాగా అయితే వేశారు. ఇంకా లాస్ట్లో అందరు బుసగొలుపుతున్నారు, అదే కాట వేస్తున్నారు. ఊరు బాబు ఇన్ని కాట్లు వేస్తుంటే ఇంకా పెళ్ళికొడుకు ఏముంటాడండి స్వామి.
కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు నేనటండి తండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా నేనటండి తండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా నోరు ఎలా తీసారు అవి అదే మంచమాడి తోట కాడ కళ్ళ దానికి 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 చూపించి సెయ్య పట్టి లాగినావు తండ్రి తండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుగిప్పను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుగిప్పను బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాల బాబా నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాల బాబా అదొకటే వచ్చు కండక్టర్ స్వామి వేసుకోండిరా చలి చలి సింపిరి సుట్టదాన్ని సెవిలిరకల సుట్టదాన్ని సేతి లక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని తండ్రి తండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రారబా తండ్రి తండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రారబాబా మా తమ్ముడితోటి మా చెల్లెల పాప డ్యాన్స్ అదరగొట్టింది కదండి. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే నాకు లైన్ క్లియర్ అయింది అన్నట్టు ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చాడండి. ఫైనల్గా అయితే హెల్దీ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మా నాన్న కూడా బాగా డ్యాన్స్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.